సో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. సో ప్రీవియస్గా మ్యాథమెటిక్ ఫిజిక్స్ స్టార్ట్ చేశాను కదా, దాంట్లో వెక్టర్ క్యాలిక్యులస్ అయితే కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? Z = A+IB ఫార్మాట్లో ఉంటుంది. A అంటేనే రియల్ పార్ట్ అండ్ B అంటే ఇమాజినరీ పార్ట్, అండ్ సమ్టైమ్స్ వీ కెన్ రిప్రజెంట్ A+IB ఆల్సో A, B బ్రాకెట్. ఓకే, ఇది కాంప్లెక్స్ నెంబర్ ఫామ్. అండ్ ఇందులో కొన్ని ప్రాపర్టీస్ వచ్చేసి Z1 = X1 + I/1 అనుకుంటే, అండ్ Z2 = X2 + I/2. దెన్ Z1 + Z2 ఏమవుతుంది? X1 + X2 + I/Y1 + Y2. అండ్ Z1 × Z2 వచ్చేసి if we simplify we will get X1 X2 - Y1 Y2 + I × X1 Y2 + X2 Y1. అండ్ Z1/Z2 అంటే X1 + Y1 / X2 + I/Y2. సో ఇక్కడ కింద కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటుంది కాబట్టి దీని మైనస్ కాంజుగేట్ని X2 - I/Y2తో మనం మల్టిప్లై చేసి డివైడ్ చేసి సింప్లిఫై చేస్తే మనకు మళ్ళీ సమ్ A+IB ఫార్మాట్లో వస్తుంది. అంటే మనకు ఒక కాంప్లెక్స్ నెంబర్ అనేది వస్తుంది. అండ్ mod Z దాని మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఏంటి? √x² + y². అండ్ నేను కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టంలో రిప్రజెంట్ చేస్తే ఒక పాయింట్ x, y అండ్ θ, దెన్ θ = tan inverse of y/x, where θ is called argument of Z. నెక్స్ట్ పోలార్ ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో r, θ, where r is the position vector and θ is the argument. Then x is equal to r cos θ and y is equal to r sin θ. And z equal to ఏమవుతుంది ఇక్కడ? r cos θ plus i r sin θ. r కామన్ తీసేస్తే cos θ plus i sin θ. దీన్ని మనం e⁻i θ రిప్రజెంట్ చేస్తాం కదా. సో z equal to పోలార్ ఫామ్లో ఏంటి? r e⁻i θ. అండ్ ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్, mod z equal to ఇక్కడ r అవుతుంది పోలార్లో, అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఏంటి? θ. And Z1 Z2 mod of Z1 Z2 equal to mod Z1 plus mod Z2, and argument of Z1 Z2 equal to argument of Z1 plus argument of Z2. And next mod of Z1 by Z2 equal to mod of Z1 by mod of Z2. Argument of mod of Z1 by Z2 equal to argument of Z1 minus argument of Z2. సో ఇవి మనకి ఇంపార్టెంట్. ఒక్కోసారి క్వశ్చన్ ఇవి కూడా ప్రాపర్టీస్ అడిగే ఛాన్స్ ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. cos of ix = cos hx. సో ఇవి మనకి సింప్లిఫికేషన్లో యూజ్ అవుతాయి ప్రాబ్లమ్స్లో. సో మనం ఒకసారి నేర్చేసుకుందాం. cos of ix = cos hx. cos of ix = I sin hx. ఓకే, సైన్లో వచ్చేసి మనకి ఐ టర్మ్ అనేది వస్తుంది, కాస్ట్లో రాదు. సో cos of ix = cos hx హైపర్బోలిక్, అండ్ sin of ix = I sin hx. సో ఇక్కడ నార్మల్గా వచ్చినప్పుడు ఇక్కడ హైపర్బోలిక్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ హైపర్బోలిక్ వచ్చినప్పుడు నార్మల్ వచ్చింది. cos h of ix ఏంటి? I రాదు, cos x సింప్లీ. అండ్ sin h of ix ఏంటి? I × sin x. ఓకే, ఇప్పుడు ఏంటి ఒక ప్రాబ్లమ్, f of z = cos z అంటే f of x, z అంటే ఏంటి? f of x + iy. సో cos x + iy. సో దీన్ని cos a + cos b ఫార్మాట్లో అనుకుంటే, cos a + cos b ఫార్ములా ఏంటి? cos a cos b - sin a sin b. సో cos x cos iy minus sin x sin iy. ఇక్కడ మనము ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని cos x cos ix అంటే ఏంటి? cos hx. సో cos hy minus sin x sin ix = I sin hx. ఓకే, సో cos x cos hy minus I sin x sin hx, hy. సో ఇది సమ్ ఏ బి అనుకుంటే a - ib ఫార్మాట్లో వచ్చింది. నెక్స్ట్ f of z = e⁻x + iy² that = e⁻x² plus iy² plus 2xiy. సో e⁻x² minus y² plus 2xiy. ఇది e⁻x² minus y² plus e⁻2xy. సో e⁻ix అంటే cos x plus I sin x కదా. సో cos 2xy plus I sin sin 2xy. Next, analytic functions, very important.
So analytic function. So f of z is said to be analytic if f of z is continuous, f of z is single valued and f of z is differentiable at every point in the domain. సో ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఒక ఫంక్షన్, మనకి కాంప్లెక్స్ ఫంక్షన్ అనేది అనలిటిక్ ఫంక్షన్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి? ఇట్ షుడ్ బి కంటిన్యూస్, సింగిల్ వాల్యూడ్ అండ్ డిఫరెన్షియబుల్ అట్ ఎవ్రీ పాయింట్. అండ్ ఈ 3 పాయింట్స్ని సాటిస్ఫై చేస్తే ఎఫ్ ఈస్ సెడ్ టు బి వెల్ డిఫైన్డ్. అండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది యూ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఐ వి ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఇది ఒక ఫంక్షన్. సో ఇది అనలిటిక్ ఫంక్షన్ కావాలి అంటే కండిషన్స్ ఏంటి? నెసెసరీ కండిషన్ అండ్ సఫిషియంట్ కండిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సిఆర్ ఈక్వేషన్స్. సో నెసెసరీ కండిషన్స్ ఏంటి? ఈ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వీ బై డో వై, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వీ బై డో ఎక్స్. ఓకే, ఇవి సిఆర్ ఈక్వేషన్స్. వీటిని మనం ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఇది అనలిటిక్ ఫంక్షన్ అని చెక్ చేసుకోవాలంటే ఈ ఈక్వేషన్స్ని ప్రూవ్ అవుతున్నాయా కాదా చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో సిఆర్ ఈక్వేషన్స్ ఇన్ పోలార్ ఫామ్లో డో యూ బై డో ఆర్ ఈక్వల్ టు 1/r ఇంటూ డో వీ బై డో టీటా అండ్ 1/r ఇంటూ డో యూ బై డో టీటా ఈక్వల్ మైనస్ డో వీ బై డో ఆర్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆర్ వచ్చినప్పుడు, ఇక టీటా వచ్చినప్పుడు మనకి డినామినేటర్లో ఆర్ వస్తుంది. ఇక్కడ కూడా టీటా వచ్చింది కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఆర్, బట్ ఇక్కడ మైనస్ ఎక్కడ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. వైతో రిప్రజెంట్ చేసినప్పుడు, వైతో విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే నెగిటివ్ వచ్చింది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీటా చేస్తే ఆర్ కామా టీటా కదా, విత్ రెస్పెక్ట్ టు టీటా చేస్తే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అండ్ సఫిషియంట్ కండిషన్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ మస్ట్ బి ఎగ్జిస్ట్. డిఫరెన్షియేషన్ ఫస్ట్ డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, సో ఇది నెసరీ కండిషన్ అండ్ సఫిషియంట్ కండిషన్. సో ఎగ్జాంపుల్ చూస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జెడ్ క్యూబ్. సో జెడ్ క్యూబ్ అనేది మనం ఇప్పుడు అనలిటికా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో జెడ్ క్యూబ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్. సో దాన్ని నేను డైరెక్ట్గా రాసేసాను. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 3x స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్. ఇది మనకి యూ, ఇది వచ్చేసి వి అవుతుంది. ఇప్పుడు ఏంటి, మనం సిఆర్ ఈక్వేషన్స్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో యూ బై డో వై, నెక్స్ట్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వీ బై డో ఎక్స్. ఇవి సాటిస్ఫై అవుతారో లేదా చూడాలి. సో డో యూ బై డో ఎక్స్ ఏంటి? డో యూ బై డో ఎక్స్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x వై స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు ఏంటి? 3x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్. ఇప్పుడు డో బై డో వై ఆఫ్ వి, సారీ వి ఏంటి? 3x స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్. సో 3x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్. సో ఇది సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ ఈ కండిషన్. సో డో బై డో వై ఆఫ్ యూ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్. సో ఇక్కడ ఏం టర్మ్ లేబట్టి 0 మైనస్ 3x ఇంటూ 2y అంటే మైనస్ 6xy. నెక్స్ట్ డో బై డో ఎక్స్ ఆఫ్, ఇక్కడ మైనస్ ఆఫ్ డో వీ బై డో ఎక్స్ కదా. సో మైనస్ ఆఫ్ డో బై డో ఎక్స్ ఆఫ్ 3x స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్. సో మైనస్ 3y ఇంటూ ఎక్స్ స్క్వేర్కి 2x, వై క్యూబ్ కాబట్టి ఇక్కడ 0. ఓకే, సో మైనస్ 6xy. సో మనకి ఇక్కడ ఇవి కూడా ఈక్వల్ అయిపోయాయి. సో కాబట్టి ఇది ఒకటి మనకి అనలిటిక్ ఫంక్షన్. నెక్స్ట్ సైన్ జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ జెడ్. సైన్ జెడ్ అంటే మనకి ఇక్కడ మళ్ళీ సేమ్ డో యూ బై డో ఎక్స్, సిఆర్ ఈక్వేషన్. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వీ బై డో వై, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో వీ బై మైనస్ డో వీ బై డో ఎక్స్. సో డో యూ బై డో ఎక్స్ ఏంటి? డో బై డో ఎక్స్ ఇక్కడ, ఓకే వెయిట్, ఇది చేసే ముందు మనం ఎక్స్వైలలో కన్వర్ట్ చేయాలి. సైన్ ఎక్స్ ప్లస్ ఐవై, సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ ఎక్స్ కాస్ ఐవై ఏమవుతుంది? కాస్ హెచ్వై ప్లస్ కాస్ ఎక్స్ ఐ సైన్ హెచ్వై. సో సైన్ ఎక్స్ కాస్ హెచ్వై ప్లస్ ఐ కాస్ ఎక్స్ సైన్ హెచ్వై. ఇది మనకి ఇప్పుడు ఫంక్షన్. ఇప్పుడు ఇది యూ అవుతుంది, ఇది వి అవుతుంది. సో డో యూ బై డో ఎక్స్. సో డో యూ బై డో ఎక్స్ ఏంటి? డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ హెచ్వై. సైన్ ఎక్స్కి డో బై డో ఎక్స్ ఏంటి? కాస్ ఎక్స్ కాస్ హెచ్. నెక్స్ట్ డో వి బై డో వై, దట్ ఈస్ డో బై డో వై ఆఫ్ కాస్ ఎక్స్
సైన్ హెచ్వై, వై కదా, సో కాస్ ఎక్స్, సైన్ హెచ్ఎక్స్కి కాస్ హెచ్ఎక్స్, సో రెండు ఈక్వల్ అయిపోయాయి. నెక్స్ట్ డో యూ బై డో వై, డో బై డో వై ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ హెచ్వై, సైన్ ఎక్స్ సైన్ హెచ్వై, ఇక్కడ మైనస్ రాదు హైపర్బోలిక్లో. డో బై డో ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్కి కాస్ హెచ్ఎక్స్కి సైన్ హెచ్ఎక్స్ మైనస్ డో యూ బై డో ఎక్స్, సో మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ఏంటి, సారీ డో వి ఏంటి, కాస్ ఎక్స్ సైన్ హెచ్వై, సైన్ హెచ్వై కాన్స్టెంట్, డో బై డో ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్కి మైనస్ ఎన్ ఎక్స్, మైనస్ టు మైనస్ ప్లస్, సో సైన్ ఎక్స్ సైన్ హెచ్వై, సో ఈ రెండు కూడా ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, దేర్ఫోర్ ఫంక్షన్ ఈజ్ అనలిటిక్, సైన్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఫంక్షన్. ఓకే, ఇలా చెక్ చేసుకో. సో ఎవ్రీ టైం ఒక్కసారి దీనికి ఒక షార్ట్ కట్ చూస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటికా కాదా ఎట్లా చెక్ చేసుకోవాలంటే ముందు మనకి ఆ జెడ్ టర్మ్స్ని రీరైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ టర్మ్స్గానే రాసుకోవాలి అంటున్నాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ వై కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఇది అనలిటికా కాదా అంటున్నాడు. ఇప్పుడు దీన్ని జెడ్లో కన్వర్ట్ చేయాలి. ఒకవేళ జెడ్లో కన్వర్ట్ చేయడానికి పాసిబుల్ అయింది, ప్లస్ సమ్ కాన్స్టెంట్సే మిగిలినాయి, ఇంకా ఎక్స్ వైలు ఏం మిగలలేవు అంటే ఆ ఫంక్షన్ అనేది అనలిటిక్ ఫంక్షన్. ఒకవేళ అలా కాకుండా సమ్ ఎక్స్ వైలు మిగిలి అంటే అది అనలిటిక్ ఫంక్షన్ కాదు. ఒకవేళ మనకు ఈక్వేషన్లో జెడ్ బార్స్ వచ్చాయనుకోండి, ఐ మీన్ ఎక్స్ మైనస్ ఐవై టర్మ్స్ వచ్చాయంటే అది అనలిటిక్ కాదు. అండ్ ఆల్సో లాగ్ జెడ్ రూట్ జెడ్ అనేవి అనలిటిక్ ఫంక్షన్స్ కావు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, లాగ్ జెడ్ రూట్ జెడ్ అనేవి అనలిటిక్ ఫంక్షన్స్ కావు. ఎగ్జాంపుల్ 1 మైనస్ 2x, ఇది ఒకసారి చెక్ చేసుకుంటే 1 మైనస్ కామన్ తీస్తే 2x ప్లస్ ఐవై హోల్ పవర్ 4, 7 మైనస్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్. ఇక్కడ చూడండి 1 మైనస్ 2xని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ ఐవై హోల్ పవర్ 4, 7 మైనస్ జెడ్ హోల్ క్యూబ్. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ హోల్ పవర్ 4 ఇంటూ 7 మైనస్ జెడ్ హోల్ క్యూబ్. బట్ ఇక్కడ మనకి ఎక్స్ అనేది మిగిలింది కాబట్టి ఇది అనలిటిక్ ఫంక్షన్ కాదు. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2iy, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ 2ixy మైనస్ 3 హోల్ క్యూబ్. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2abలా ఉంది కదా, సో ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ మైనస్ 3 హోల్ క్యూబ్. ఇది ఎలా రాసుకో, జెడ్ స్క్వేర్ మైనస్ 3 హోల్ క్యూబ్. ఇంకా ఇక్కడ ఏం మిగలలేవు కదా ఎక్స్ వైలు, కాబట్టి ఓన్లీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇది అనలిటికల్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ యూవీఆర్ హార్మోనిక్ ఫంక్షన్స్. సో యూ కామా వీని మనం హార్మోనిక్ ఫంక్షన్స్ అంటాం. సో వి అండ్ ఆల్సో యూ కామా వి అనేవి హార్మోనిక్ కాంజుగేట్స్ అన్నట్టు. అండ్ డెల్ స్క్వేర్ యూ ఈక్వల్ టు 0, డెల్ స్క్వేర్ వి ఈక్వల్ టు 0. ఓకే, లాప్లాస్ ఈక్వేషన్స్ ఇవి. సో యూవీస్ ఆర్ హార్మోనిక్. సో ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటికల్ అయితే యూ కామా వి ఫంక్షన్స్ అనేవి హార్మోనిక్ కాంజుగేట్స్ అవుతాయి, అండ్ ఆల్సో డెల్ స్క్వేర్ యూ ఈక్వల్ టు 0 అండ్ డెల్ స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో టైప్ 1 యూ ఇచ్చేస్తాడు, వీని క్యాలిక్యులేట్ చేయమంటాడు, అండ్ వి ఇస్తాడు, యూని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మళ్ళీ ఎలా వి క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు ఇక్కడ క్వశ్చన్ ఏమిస్తుంటే ఇఫ్ జెడ్ అనేది ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ ఫంక్షన్ అయితే యూ ఆఫ్ ఇలా ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు అనలిటిక్ ఫంక్షన్ కాబట్టి సిఆర్ ఈక్వేషన్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి. అంటే ఏంటి, డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై చేయాలి. డో వీ బై డో వైకి ఈక్వేట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే డో యూ బై డో ఎక్స్ ఏంటి, ఇక్కడ ఇది యూఏ కదా మొత్తం. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్కి 2x మైనస్ 0. సో 2 క్యాన్సల్, 1 ప్లస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని డో వీ బై డో వైకి ఈక్వేట్ చేస్తున్నాం. అంటే డో వీ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్, దెన్ v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y 1 ప్లస్ ఎక్స్ dy, అంతేనా. సో 1కి y వస్తుంది ప్లస్ ఎక్స్కి xy వస్తుంది ఇంటిగ్రేషన్.
అండ్ సేమ్ ఇలానే నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వీ బై డో ఎక్స్, అది కూడా చేయాలి. సో డో యూ బై డో వై, డో యూ ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఇది 0 ఇది 0, సో హాఫ్ ఇంటూ మైనస్ 2y అంటే మైనస్ వై. దీన్ని మనం దేనికి ఈక్వేట్ చేసుకుంటాం, మైనస్ డో వీ బై డో ఎక్స్కి, మైనస్ మైనస్ క్యాన్సల్. సో దట్ ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఏమవుతుంది xy వస్తుంది. మనకి ఇక్కడ xy ఉంది, ఇక్కడ xy. ఇప్పుడు ఈ రెండింటిని మనం సమ్ చేయాలి, కాకపోతే ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి రిపీటెడ్ టర్మ్ తీసుకోవద్దు. కాబట్టి ఫైనల్గా మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో v ఈజ్ ఈక్వల్ టు ఏంటి, y ప్లస్ xy. ఇంకేమైనా ఇక్కడ xy కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా టర్మ్ ఉంటే ఇక్కడ ప్లస్ అని యాడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఇంకేం ఎక్స్ట్రా టర్మ్ లేదు, ఇదే ఉంది. బట్ దీన్ని మనం 2 టైమ్స్ రాయొద్దు అన్నట్టు, రిపీట్ చేయొద్దు. సో ఆన్సర్ ఇస్ v ఈజ్ ఈక్వల్ టు y plus xy.